సెల్ పక్కన పెట్టినప్పుడు ఓహో నాకు భర్త ఉన్నాడు కాదు, వాడికి అంత కూడు ఉండాలి కాదు అని. సెల్ పక్కన పెడితే ఓహో నాకు భార్య పిల్లలు ఉన్నారు కాదు, అప్పుడు స్పృహలోకి వస్తున్నారు. దాదాపు అందరూ కూడా అది చేత పట్టుకున్నారంటే ఇక కళ్ళు తిప్పుకునే పరిస్థితి లేదు. సంఘములో ఐక్యత జడగొట్టాడు, సంఘములో ఉన్నటువంటి సేవకులను మత్తులను చేశాడు, శరీరేచ్ఛలు రెచ్చగొట్టాడు, అహాన్ని రెచ్చగొట్టాడు, పిచ్చి వస్తువులు చేతికిచ్చి చావండ్ర ఆత్మీయంగాని అందరి సమయాలు దొంగిలిస్తున్నాడు. నేను చెప్పే అన్ని పచ్చి నిజాలు. విశ్వాసుల సమయం నాశనం అవుతుంది, సేవకుల సమయం నాశనం అవుతుంది. శరీరేచ్ఛలు రెచ్చగొడుతున్నాడు, కొంతమందిని శరీర బలహీనతల్లోకి నెట్టేస్తున్నాడు, చాలామందిని ఐసోలేట్ చేసి పడేశాడు. వాడు శత్రువు గెలుస్తున్నాడు, వాడు గెలవనీయకూడదు, వాడిని గెలవనీయకూడదు. కానీ ఏం చేద్దాం, అందరూ బందీలు అయిపోయారు. అసలు దీని గురించి ఆలోచనే లేదు. ఈరోజు కూటానికి వచ్చినప్పుడు కూడా అందరి గొడవ ఒకటి, నా సమస్యలు తీరాలి, నా బాధలు పోవాలని. కొంచెం డేగ కన్నుతో పైకి లేచి సంఘం మీద దృష్టి పెట్టి, సమాజం మీద దృష్టి పెట్టి, అసలు సమాజం ఎటుపోతుంది, సంఘం ఎటుపోతుంది, పరిచర్య ఏమవుతుంది, రాకడ దగ్గరకు వస్తుంది, ఇంకా రక్షణ పొందిన ఆత్మల సంగతి ఏంటని సరైనటువంటి అభిప్రాయం కలిగి, సరైన దృక్పథం కలిగి, భారం కలిగి